నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ వెల్. అంటే ఒక పార్టికల్ వచ్చేసి వన్ డైమెన్షనల్ ఉన్న పొటెన్షియల్ వెల్లో ఉంటుంది. ఆ పార్టికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అని తీసుకుందాం. ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఇది దాని యొక్క డయాగ్రామ్, వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ వెల్ ఇది. ఇక్కడ x=0, ఇది x=a, ఇక్కడ v=0, ψ=0. ఇక్కడ దీని యొక్క హైట్ వచ్చేసి ఇన్ఫైనైట్. దీని యొక్క హైట్ వచ్చేసి ఇన్ఫైనైట్ అంటే ఇలా పోతానే ఉంటుంది, అంతవరకు మనం చెప్పలేం. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది దాని యొక్క ఎక్స్ప్లెయిన్ చూసుకుంటే, కన్సిడర్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m మూవింగ్ బిట్వీన్ టూ రిజిడ్ వెల్స్. అంటే ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, అవి రిజిడ్ వెల్స్ ఆఫ్ ఏ బాక్స్ ఆర్ ఇన్ఫైనైట్ డీ పొటెన్షియల్ వెల్ ఆఫ్ x=0, x=a అనేది డీ పొటెన్షియల్ వెల్స్. నెక్స్ట్ వచ్చేసి ద పార్టికల్ ఈజ్ మూవింగ్ బిట్వీన్ వాల్స్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ వాల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ b ఆఫ్ ద పార్టికల్ ఇన్సైడ్ ద బాక్స్ ఈజ్ కాన్స్టెంట్. అంటే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి b, ఏది ఇన్ఫైనైట్ ఉన్న పొటెన్షియల్. నెక్స్ట్ పార్టికల్ ఇన్సైడ్లో ఉన్న పార్టికల్ వచ్చేసి అది వచ్చేసి కాన్స్టెంట్ ఈజ్ టేకెన్ 0 ఫర్ సింప్లిసిటీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. 0 తీసుకున్నామంట, ఎందుకంటే దాని యొక్క సింప్లిసిటీ కోసం 0 తీసుకున్నాం. ఇప్పుడు మనకేం తెలుసు, స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అంటే ఇది. లాస్ట్ వీడియోలో స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ టైం డిపెండెంట్ చూసుకున్నాం. దాంతో స్క్రోడింగర్ ఈక్వేషన్ అంటే అది. నెక్స్ట్ ఆడ చూసుకుంటే d2ψ/dx² ప్లస్ 2m/h² ఇంటూ e - v ఇంటూ ψ=0. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే v=0. ఇప్పుడు v=0 ఇక్కడ పెడితే అప్పుడు ఏమైంది, d2ψ/dx² ప్లస్ 2m/h² ఇంటూ ఈ ψ=0 అంటే v0 అయిపోయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ k² 2me/h². ఇక్కడ దీని ప్లేస్లో k² అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే k² వచ్చేసి దీనికి ఈక్వల్ అనమాట, 2m/h² ఇంటూ ఈ. ఇప్పుడు v of x=0, 0 x a. నెక్స్ట్ వచ్చేసి 0 > x > a అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే d2ψ/dx² ప్లస్ k² ఇంటూ ψ=0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అంటే దీని ప్లేస్లో k² అనేది సబ్స్టిట్యూట్ చేసినాం. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద అబోవ్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ వచ్చేసి ψ of x = a sin kx ప్లస్ b cos kx. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ వచ్చేసి ψ=0 x=0. ψ of x = a sin kx ప్లస్ b cos kx. ఇప్పుడు మనకేం తెలుసు, x=0 దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 ψ of 0 = a sin k of 0 ప్లస్ b cos 0. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు sin 0 అంటే మనకు వాల్యూ ఎంత, sin 0 డిగ్రీస్ ఎంత 0, cos 0 1, sin 0 అంటే 0, అప్పుడు 0 ఇంటూ a 0. నెక్స్ట్ ఇప్పుడు cos 0 అంటే 1, అప్పుడు 1 ఇంటూ b. ఇప్పుడు b ఏమైతే అప్పుడు 0 అవుతుంది. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ చూసుకుంటే, నెక్స్ట్ బౌండరీ కండిషన్ వచ్చేసి ψ=0 x=a. ψ=0 పెడితే ఇక్కడ 0 అయింది. నెక్స్ట్ x అంటే a కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో a sin ka ప్లస్ b cos a. ఇక్కడ మనకేం తెలుసు, b = 0 కదా, అప్పుడు b ప్లస్లో 0 పెడితే 0 ఇంటూ cos ka మధ్య 0 అయిపోద్ది. అప్పుడు ఇది 0 అయితే ఇప్పుడు 0 = a sin ka ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది వేవ్ అనుకుంటే దీనికి హైట్ ఉంటేనే దాని వేవ్ అంటాం, లేదంటే అది వేవ్ కాదు కదా, ఆ హైట్నే యాంప్లిట్యూడ్ అంటాం. ద హైట్ ఆఫ్ ద వేవ్ వచ్చేసి యాంప్లిట్యూడ్ అంటాం. అప్పుడు యాంప్లిట్యూడ్ నాట్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ అనేది 0 కాదు. ఇప్పుడు యాంప్లిట్యూడ్ 0 అయితే ఇప్పుడు అది దీని వేవే అనం కదా, అందుకని యాంప్లిట్యూడ్ అనేది 0 కాదు. ఇంకా మనకు మిగిలింది ఏంది, sin ka = 0. ఇప్పుడు సైన్లో 0 ఎప్పుడు వస్తుంది, sin nπ ఉన్నప్పుడు సైన్లో 0 వస్తుంది. ఇప్పుడు sin nπ = ఇక్కడ ఏముంది sin ka. సైన్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమి మిగులుతుంది, ka = nπ. మన ka కావాలి కాబట్టి ఈ a అనేది పైన ఉంది, ఎక్కడికి వస్తుంది, కిందికి వస్తుంది, nπ/a. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 in 4 అంటే 5లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే ψ of x = a sin k అంటే ఏంది మనకు nπ/a, అది సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఐగన్ ఫంక్షన్ అడిగితే అప్పుడు k² = 2me/h². మనకి h అంటే ఫార్ములా తెలుసు, లాస్ట్ వీడియోలో కూడా ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. h = h/2π. అప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ యాడ్ చేస్తే h² = h²/4π². ఇక్కడ h² మనం ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, h²/4π². ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2me ఇంటూ 4π²/h². ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 4π² అనేది కింద ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి పైకి వచ్చింది. ఇప్పుడు k² = 4 2 ఎంత 8π² me/h². నెక్స్ట్ వచ్చేసి e = h² ఇంటూ k²/8π²m. ఇది వచ్చేసి e. నెక్స్ట్ ఇప్పుడు మన k అంటే ఏందో తెలుసు, k అంటే ఏంది nπ/a. లాస్ట్లో చూసుకున్నాం కదా ఇందాక, k అనే సబ్స్టిట్యూట్ చేస్తే k ప్లస్లో nπ/a². మిగతాదంతా సేమ్ ఇలా కిందకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ π² క్యాన్సల్. నెక్స్ట్ ఏముంటుంది, ఇక్కడ n² అంటే n² ఇంటూ h²/8m. ఇక్కడ a హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి a². ఇది వచ్చేసి e. ఇప్పుడు n = 1 2 3, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ n = 1 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, ఇక్కడ
అప్పుడు ఈ1 ఈక్వల్ టు ఎన్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ఏమైంది 1 అయింది. అప్పుడు ఏమైంది h²/8m² నెక్స్ట్ n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ2 ఈక్వల్ టు ఇక్కడ n స్క్వేర్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ఎంత 4h²/8ma². అప్పుడు ఇక్కడ చూసుకుంటే 4 అనేది పక్కన పెడితే h²/8ma². దీన్ని ఏమంటాం ఈ దీన్ని ఈ అంటాం కదా. ఇప్పుడు 4e దాన్ని 4e ఆర్ 4e1 అని అంటాం. నెక్స్ట్ n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 3 స్క్వేర్ ఏమైంది 3 3 9 9h²/8ma². ఇప్పుడు 9 పక్కన పెడితే దీని బదులు అంతా ఏం రాయొచ్చు ఈ1 అని రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో నార్మలైజ్ ఫంక్షన్ అడిగినప్పుడు ఇది రాయాలి, ఇది కూడా కన్ఫర్మ్ రాయాలి. దీనికి కూడా 2 మార్క్స్ 3 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to a మాల్ ψ²n ఆఫ్ x ఈక్వల్ టు 1. ఇప్పుడు ψ²n ఆఫ్ x అంటే మనకేం తెలుసు a² sin² nπ/a ఇంటూ x ఈక్వల్ టు 1. ఇది వాల్యూ ఏంది మనకు a sin nπ/a ఇంటూ x అనేది వాల్యూ. నెక్స్ట్ a², నెక్స్ట్ 0 to a sin² nπ/a ఇంటూ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి ఈ sin² 2θ ఈక్వల్ టు 1 - cos 2θ/2. ఈ sin² 2θని ఎలా రాసుకోవచ్చు 1 - cos 2θ/2 అనేది ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఇంటిగ్రేషన్స్ లాస్. ఇక్కడ చూసుకుంటే ఈ sin² 2θ మాదిరి ఉంది కాబట్టి ఇది చూసుకుంటే ఇక్కడ 1 - cos 2θ అంటే ఏంది nπ/a ఇంటూ x/2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ 2 అనేది కామన్ తీస్తే a²/2 ఇంటిగ్రల్ 0 to a 1 - cos 2 nπ/a ఇంటూ x ఈక్వల్ టు 1. ఇది వచ్చేసి ఇది. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి ఇది ψ ఆఫ్ x ఈక్వల్ టు a sin kx. ఇక్కడ చూసుకుంటే ψ ఆఫ్ x ఏ అంటే ఏంది మనం ఇప్పుడే చూసినాం √2/a. నెక్స్ట్ sin k అంటే ఏంది nπ/2. దిస్ ఈజ్ ద నార్మలైజ్ ఫంక్షన్. క్వశ్చన్లో నార్మలైజ్ ఫంక్షన్ అని అడిగితే కన్ఫామ్ ఇది కూడా రాయాలి. దిస్ ఈజ్ అబౌట్ ద పార్టికల్ ఇన్ 1 dimensional infinite potential well. Thank you.